ఒకప్పుడు కియా సంస్థకి సంబంధించి ఏదైతే ఒక అక్కడ లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వట్లేదంటూ లోకల్ ఎంపీ అయిన గోరంట్ల మాధవ్ అక్కడ ఒక కారు ఇనాగ్రేషన్కి వెళ్ళినప్పుడు దీని మీద రాశాడు అద్దం మీద ఖచ్చితంగా కియా పరిశ్రమ పారిపోయింది, దేశం విడిచిపోతుంది, రాష్ట్రం విడిచిపోతుంది అంటూ ప్రచారం చేశాడు. అప్పుడే చెప్పి నేను ఎక్స్పాన్షన్ వేరే చోట ఉంటుంది, ఇక్కడ అంత పారిపోయే పరిస్థితి ఏం లేదు. అంతకుముందు కాంట్రాక్ట్లు కావాలి, క్యాంటీన్ కావాలి, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ కాంట్రాక్ట్ మాకు కావాలని గొడవ చేసినటువంటివి కూడా ఉన్నాయి. చివరికి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తే నడిచింది అన్నట్టు. సరే అవి ఫోకస్ కాలేదు, మొన్నటిసారి ఫోకస్ అయింది. వైసీపీని దాని మీద వేటాడారు. ఇప్పుడు అదే కియా కాంట్రాక్టుల కోసం తాజా గొడవ ఏంటి? 4 అవర్స్కి సంబంధించినటువంటి గొడవ ఇవాళ ఈనాడు జ్యోతి ఎవరు రాయాలి, మరి సిటీ ఎడిషన్స్లో రాశారేమో తెలియదు. సాక్షిలో వచ్చింది ఇది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత రాజకీయాలు పెచ్చుమీరుతూనే సత్యసాయి జిల్లా పెనుకొండ మండల పరిధిలోని కియా కార్ల పరిశ్రమలో కాంట్రాక్ట్ పనుల కోసం ఆమె అనుచరులు టీడీపీ నేతలు గోండాగిరికి దిగారు. మంగళవారం పరిశ్రమ వద్ద దౌర్జన్యం చేసి భయానక వాతావరణం సృష్టించారు. మంత్రి ఆదేశాలతో భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని కాంట్రాక్ట్ పనులన్నీ తమకే ఇవ్వాలంటూ అరుపులు కేకలతో రెచ్చిపోయారు. యాజమాన్యం భయభ్రాంతులకు గురయ్యేలా దాదాపు 4 గంటల పాటు గొడవ చేశారు. పెనుకొండ మండలం దుర్దేబండ రోడ్లో కియా అనుబంధ పరిశ్రమ సంఘ హైటెక్ ఉంది. ఇక్కడ విడిభాగాలు స్పేర్ పార్ట్స్ తయారు చేసి ప్రధాన పరిశ్రమలకు పంపుతుంటారు. ఇక్కడ మ్యాన్ పవర్ ఏజెన్సీ క్యాంటీన్ స్నాక్స్ కాంట్రాక్టుల మీద మంత్రి అంచెలు కనుబడింది. ఇప్పుడున్న కాంట్రాక్టులను తొలగించి తమకే ఇవ్వాలని పరిశ్రమ అధికారుల మీద ఒత్తిడి తెస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 10 గంటలకు పెనుకొండ టౌన్, రూరల్, గుట్టూరు, రాంపురం ప్రాంతాలకు చెందిన టీడీపీ నేతలు సుమారు 100 మంది పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. పరిశ్రమ ప్రధాన గేటు ముందు అడ్డుగా నిలబడ్డారు. కియా ప్రధాన పరిశ్రమలకు విడిభాగాలు తీసుకెళ్లే కంటైనర్ వాహనాలను అడ్డగించారు. పరిశ్రమ హెచ్ఆర్ మేనేజర్లు సంప్రదింపుల కోసం 10 మందిని కార్యాలయంకి పిలిచినప్పటికీ వెళ్ళలేదు. వాళ్లే తమ వద్దకు రావాలంటూ ఏళ్ల కేకలతో భయానక వాతావరణం సృష్టించారు. బయట పరిస్థితిని గమనించిన పరిశ్రమ హెచ్ఆర్ మేనేజర్లు కనీసం గేటు ముందుకు వచ్చే సాహసం చేయలేకపోయారు. మంత్రి అంచెల దౌర్జన్యం వల్ల గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయింది. సమాచారం అందుకున్న కియా స్టేషన్ ఎస్ఐ రాజేష్ ఒక కానిస్టేబుల్ అక్కడికి చేరుకున్నారు. ఎస్ఐ రాజేష్ పరిశ్రమ ప్రజలతో చర్చించారు. తర్వాత కొందరు లోపలికి తీసుకెళ్లి మాట్లాడించారు. మరొక రోజు గడువు కావాలని వాడు కోరినట్టు తెలుస్తోంది. ఇదే సందర్భంలో కియా వద్ద పరిస్థితి చిత్రీకరించేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులపైన మంత్రి అంచెలు దౌర్జన్యం దిగారు. ఒక్కసారి దూసుకొచ్చి సెల్ ఫోన్లో లాక్కునేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఎస్ఐ రాజేష్ పరిశ్రమలోకి వెళ్ళగా బయట ఒక కానిస్టేబుల్ మాత్రం ఉన్నారు. ఆ కానిస్టేబుల్ దౌర్జన్యకాలు నిలువరించి సాహసం చేయలేకపోయారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వీళ్లే ఆ మధ్యన దుద్దేబండ మలుపు దగ్గర కంటైనర్ల మీద రాళ్లు కూడా రువ్వారన్నటువంటి విషయాన్ని హైలైట్ చేసింది సాక్షి.